ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ప్రభువుని ఎంతగా స్తుతించినా, ఎంత సేవించినా అది తక్కువే. ఎందుకంటే ప్రతి క్షణము ప్రతి దినము ఆయన మనల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ మనకు తోడు నీడగా ఉంటా ఉన్నారు. మరి నేస్తమా, ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడని ఆశపడుచుండగా ఒక్కసారి దేవుని మాటను శ్రద్ధగా విందామా? ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా విన్నట్లయితే మన జీవితాలను మార్చుకుందాం. రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో తెలుపుతుంది, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. హిజ్కియా మరణం నుంచి జీవంలోనికి ఎలా వెళ్ళాడో ఈ యొక్క వచనంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి, హిజ్కియా గారు ఎంత కన్నీళ్లు విడిచారో, తన మరణం నుండి జీవంలోనికి రావాలని చెప్పేసి ఎంతగా ప్రార్థించారో దేవుణ్ణి. నీవు నేను కూడా అంతే. మనకి దాన్ని అవసరం ఉన్నప్పుడు దాన్ని 1 రోజు 2 రోజులు ప్రార్థించడం కాదు, కానీ దాన్ని పొందుకునే అంతవరకు మనం కన్నీరు కార్చి దేవుని ఎదుట మనం అడిగినట్లయితే ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, హిజ్కియా గారు ఏం చేశారో తెలుసా? దేవుని నమ్మి హృదయంతో, దేవుణ్ణి అసలు నమ్మిన హృదయం ఎలా అంటే దేవుడు ఖచ్చితంగా కరిగిపోతాడు అన్న హృదయంతో దేవుణ్ణి ప్రార్థించాడు. నిజంగా ఆయన నమ్మి యథార్థ హృదయంతో ప్రార్థించాడు. ఆయనను సత్యానుసారంగా అనుసరించాడు ఆయన. అంతేకాదండి, దేవుని దృష్టికి అనుకూలమైన పనులు మాత్రమే చేశాడు. దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నన్ను కరుణిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు అని చెప్పేసి గోడ తట్టు తిరిగి ఎంత ప్రార్థించాడో, కన్నీళ్ళు విడిచాడు, చాలా చాలా ఏడ్చేశాడు. నీవు నేను కూడా అంతే. ఈ లోకంలో యథార్థ హృదయంతో మనము నడుస్తూ ఉంటూ, సత్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటూ, దేవునికి ఇష్టమైన పనులే చేస్తూ మనము ఆయన కృప కొరకు ఎదురు చేస్తూ ఉండేవారంగా ఉండాలి. నేను కన్నీటి ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది నేస్తమా. కాబట్టి మనం కన్నీరు కార్చి ప్రార్థిస్తే మనకు అన్నీ కూడా, సమస్తం కూడా సాధ్యమవుతుంది. అంతేకాదండి, ఇలా ప్రార్థించిన ఆ యొక్క హిజ్కియా గారు ఇలా జీవించటం వల్ల దేవుడు ఆ హిజ్కియా మరణం నుండి జీవంలోనికి నడిపించారు. కాబట్టి నేస్తమా, మనం కూడా హిజ్కియా వలె జీవించినట్లయితే దేవుని తప్పకుండా మనకు ఒకవేళ మరణకరమైన రోగముల నుండైనా ఏదైనా కానీ సరే జీవంలోనికి నడిపించే సమర్థుడు. నీకు ఒకవేళ ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, ఏది ఏమైనా కానీ సరే ఎవరి మీద ఆధారపడుద్ది, కానీ ఎవరిని నువ్వు ఆశ్రయించటం కాదు, కానీ కేవలం దేవుని మాత్రమే నువ్వు ఆశ్రయించినట్లయితే రెండవ మరణకరమైన నరకం నుండి కూడా ఆయన తప్పించి మనల్ని జీవమైన పరలోకంలో కూడా మనల్ని నడిపించగల సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, మనకి రెండవ మరణం ఏంటో తెలుసా? నరకం. ఆ నరకంలో నుండి మనల్ని తప్పించడానికి కూడా ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ నీవు ఆ మరణం నుండి పరలోకమైన జీవంలోనికి నువ్వు నడవాలంటే మొదటిగా మనమంతా ఈ లోకంలో యథార్థంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తూ, దేవునికి ఇష్టమైన పనులే చేస్తూ, ఆయన్ను మనం ఆశ్రయిస్తూ, కన్నీటితో ఆయన్ను వేడుకుంటూ, ప్రతి ఒక్కటి కూడా మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినట్లయితే సమస్తమును మనకు సమకూడి జరిగిస్తాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక
తండ్రి నీ నామంనకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. అయా మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మాలో ఉన్న ప్రతిదీ కూడా మీరు తొలగించండి తండ్రి. మేము కూడా నాయన యేసయ్యా యథార్థంగా, నీతిగా, న్యాయంగా జీవిస్తూ, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ ప్రభా అయా తండ్రి మా తప్పులన్నీ కూడా క్షమించు ప్రభా. అయా మేము చేసిన ప్రతి తప్పుదములు, పాపములు అన్నీ కూడా క్షమించి పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి. పరలోక రాజ్యంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు నాయన యేసయ్య జ్ఞాపకం చేసుకుంటారని నమ్మొచ్చు. భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మీరు తోడు నీడగా ఉండి సహాయం చేస్తారని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.